సాక్షిగా ఈ ఆరోపణల నేపథ్యంలో కోర్టు తీర్పిస్తుంది, మీ దగ్గర ఆధారాలు ఏవి అని అడుగుతుంది, లేదా మీరు వాళ్ళ తరపున ఎందుకు వేస్తున్నారు, వాళ్ళే వస్తారు కదా ఎవరైనా అన్యాయం జరిగితే కూడా ప్రశ్నిస్తారు. సార్ ముందుగా అన్యాయం జరిగిన వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు కానీ దీని ఏదో పెద్ద రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే కావాలకనే డిఎస్సి అభ్యర్థుల మీద నిందలు వేస్తున్నారు. సో రాత్రింబొగుళ్ళు కష్టపడి చదివిన మా ఫలితానికి విలువ లేకుండా పోతుంది. సో దయచేసి ఇలాంటి అభాండాలు వేయొద్దని కోరుకుంటున్నాము. ఇంతమంది బయటకు వచ్చారు ఈ రోజున. అందరూ కూడా స్కూళ్లలో ఉండి పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కల్పించడం అంటే, ఆయన ఉద్యోగాలు ఇవ్వకపోగా మీరు కష్టపడి సాధించిన ఉద్యోగస్తులు ఎందుకు ఇలా ఆరలు పెట్టడం, లేకపోతే ఇలా మానసికంగా బాధపడడం? సార్ ఒక రకంగా చెప్పాలంటే మా నిజాయితీని కూడా నిరూపించుకోవాల్సిన సమయం ఇది. సో మేము గిన ఇలాగే చూడనట్లు పోతే గిన సో భవిష్యత్తులో మా డిఎస్సి సాధించిన అభ్యర్థులకి ఏ మాత్రం విలువ లేకుండా పోతుంది. ప్రతిభతో ఈ రోజున ఏమో ఆ ఉద్యోగాలకి ఇది ఈ రోజు ఒక సవాల్ లాంటిది. మా నిజాయితీను నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మేము ఈ రోజు రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. రాజకీయంగా ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మా కష్టం మాకు తెలుసు, మేము పడ్డటువంటి ఇబ్బందులు మాకు తెలుసు, మేము ఎంత జెన్యూన్ గా ఈ రోజున ఉద్యోగాలు సంపాదించామో అవన్నీ కూడా మేము మా కళ్ళ ద్వారా లేకపోతే మా మాటల ద్వారా ఈ రోజున మేము నిరూపించుకోవడానికి ఈ రోజున ఇంతమంది వేలాదిగా బయటకు వచ్చి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీటిల్లో ఎలాంటి అసత్యమైన ఆరోపణలు చేసినా కూడా మేము ఒప్పుకోమని చెప్తున్నారు. చూస్తే ప్రతి ఒక్క ఫ్లెకార్డ్ లో కూడా హారిజంటల్ రిజర్వేషన్ అర్థం చేసుకోండి, హాని తలపెట్టే పనులు చేయవద్దు, మెరితో వచ్చిన మెరికలం, తప్పుడు ఆరోపణలు సహించం, ఇట్లాంటి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులం పొలిటికల్స్ కే పావులు చెయ్యొద్దు అంటూ ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళ యొక్క ఆ ధైర్యం గాని వాళ్ళ పట్టుదల గాని ఈ రోజు మనకు కనబడుతుంది. ఇన్ని వేల మంది ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించి తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ఈ రోజు రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. సార్ ఈ రోజున ఇదే రోడ్ల మీద ఉపాధ్యాయులు ఇన్ని వేల మంది బయటకు వచ్చి వాళ్ళ కష్టాన్ని చెప్తున్నారు. మేము నిజాయితీగా ఉద్యోగాలు రాసాం, పరీక్షలు రాసాం, మేము మెరిట్ మీద ఆధారపడి ఈ రోజున మా ఉద్యోగాలు వచ్చినాయని చెప్తున్నారు. కానీ దీని మీద రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు ఎలాంటి ఆరోపణలు అంటే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సరిపోతుంది? అది సార్ దానికి అయితే లేదు, వాళ్ళు కష్టపడేదానికి వాళ్ళకు తగ్గట్టుగానే చేయాలి. దీన్ని రాజకీయంగా ఎలాంటి చేయకూడదు, వాళ్ళ కష్టానికి తగినట్టుగా చేయాలి. నిజంగా మెగా డిఎస్సీలో ఏదైనా తప్పుడు ఇవి జరుగుంటే ఎక్కడైనా ఉద్యోగాలు అమ్ముకుని ఉంటే ఇన్ని వేల మంది మీరు చూశారు కదా, ఇందా నుంచి ఎంతమంది వచ్చారు సుమారుగా దాదాపు ఒక 3000 మంది ఉంటారు. వీళ్ళందరూ కూడా నిజాయితీగా బయటకు వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళు ఇంత నిజాయితీగా మేము కష్టపడ్డాం, అహర్నిశలు కష్టపడ్డాం, రాత్రింబౌళ్ళు కష్టపడితే కానీ మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పుకుంటున్నారు. దీన్ని రాజకీయం చేసి అదేమంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా చేయకూడదు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితాన్ని అయితే ఇవ్వాలా. దీన్ని రాజకీయ పరంగా ఎలాంటివి చేయకూడదు. మీరు చెప్పండి, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, ఇంతమంది టీచర్లను మీరు చూస్తున్నారు, స్కూల్లో ఉండి టీచింగ్ పాఠాలు చెప్పుకోవాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, అంటే దీన్ని పొలిటికల్ పరంగా చూడకుండా మామూలుగా వాళ్ళ కష్టంతో వచ్చారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. మీరు చూసారు కదా, మొన్న దాదాపుగా 16,000 పైచీలకు 2025 మెగా డిఎస్సి ద్వారా 16,000 పైచీలకు మెగా పోస్టులు వదిలారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు గానీ లేదా ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు గానీ వాళ్ళ రిజల్ట్ బయట పెట్టినప్పుడు కానీ అప్పుడెప్పుడు చేయని ఆందోళనలు లేకపోతే ఈ ఆరోపణలు ఇప్పుడు చేయడం వెనక కారణం పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయండి. మరి వీళ్ళ కుటుంబాలతో పొలిటికల్ డ్రామాలు న్యాయం కాదని నా ఒపీనియన్. అంతే. మీరు చెప్పండి సార్, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క డిఎస్సి వదిలేరా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, పోనీ జాబ్ క్యాలెండర్ అయినా వదిలేరా? జాబ్ క్యాలెండర్ సరిగా లేదు. మరి ఈ 2 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు వస్తే ఎందుకంత అది ఇంకా రాజకీయ మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదు సార్? ఈ రోజున వీళ్ళు టీచర్స్ సపోర్ట్ చేస్తాం. మీరు సపోర్ట్ చేస్తారా? టీచర్స్ వరకు సపోర్ట్ చేస్తాం. నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా 5 ఏళ్ల కాలయాపన చేసి మమ్మల్ని 5 సంవత్సరాలు మా కళ్ళలో ఒత్తులేసుకునే విధంగా మా శ్రమలలో వృధా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆ రోజు యువగలం పాదయాత్రలో ప్రస్తుత గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నప్పుడు పాదయాత్రలో నారా లోకేష్ అన్న గారిని మా డిఎస్సి అభ్యర్థులు కలిశారు. అన్న 5 ఏళ్ల పాలనా కాలంలో ఒక డిఎస్సి కూడా నిర్వహించకుండా మమ్మల్ని మా సమయాన్ని వృధా చేశారన్న, కనీసం మీరైనా కానీ మా బాధలు మా ఆక్రోశాన్ని మాకుంటున్నామంటే నారా లోకేష్ అన్న ఒకటే మాట చెప్పారు,
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన నిర్వహించి మీకు అందరూ కానుక ఇస్తామని చెప్పారు. ఆ రోజు మెగా డిఎస్సి మాట ఏదైతే ఇచ్చాడో ఆ మాట కట్టుబడి కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 నెలల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి 6 నెలల్లోనే మళ్ళా ఆ ప్రభుత్వము ఈ యొక్క నియామకాలను కూడా పూర్తి చేసి సగౌరవంగా మమ్మల్ని అందరినీ కూడా విజయవాడ నడిబొడ్డును సత్కరించి మాకు కుటుంబ ప్రభుత్వం చేసిన మేలుడు ఎప్పటికీ మేము లేకపోయినా కూడా మిమ్మల్ని ఇంటికి పంపించేశాం. ఇవాళ మేము కష్టపడి జీవో నంబర్ 77 ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 77 అనేది సుప్రీంకోర్టు ప్రకారం ఆరిజినల్ రిజర్వేషన్ అనేది వారి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దివ్యాంగులకైతేనేమి, మహిళలకైతేనేమి, క్రీడాకారులకైతేనేమి, మాజీ సైనికులకైతేనేమి వాళ్ళందరికీ కూడా ఆరిజినల్ రిజర్వేషన్ విధానం వర్తిస్తుంది. ఆ రిజర్వేషన్ ప్రకారమే ఈ కూటమి ప్రభుత్వం అనేది కూడా పోస్టులు భర్తీ చేయడం అనేది జరిగింది. ఎవరికైతే ఈ సబ్జెక్ట్ పైన విషయ అవగాహన ఉంటుందో వాళ్ళు ఎవరు కూడా మేధావులు మాట్లాడడం లేదు. మూల్యం చెల్లించాం. రాబోయే కాలంలో భవిష్యత్తులో ఖచ్చితంగా ఎవరైతే మమ్మల్ని మానసిక మనోవేదన గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ పరువును మంగళ కలిగించే వారిపైన అవసరం లేకపోతున్నా పరువున దావా కూడా వేయడానికి మేమందరం కూడా ఉపాధ్యాయులందరూ కలిసికట్ట ఉంటామని తెలియజేస్తా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, పశ్చిమరాజు ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం. ఆయన ఏదో వచ్చాడు 16,347 మందికి కుటుంబాలకి ఆయన గొప్ప వరాలు ఇస్తే దీన్ని దగాడిఎస్సీ అంటారా? ఇది దగాడిఎస్సీనా? ఈ డిఎస్సీ దగాడిఎస్సీ కాదు. దగాడిఎస్సీ అంటే మెగాడిఎస్సీలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరు యుద్ధానికి వస్తారు. సో ఇది దగాడిఎస్సీ కానే కాదు, మెగాడిఎస్సీ. అర్హత లేని వాళ్ళందరూ మాట్లాడితే ఇలానే ఉంటుంది. ఏంటి సిబిఐకి విచారణకు ఇస్తావా? ఎలా ఇస్తావు సిబిఐకి విచారణకు? ఏం తప్పు చేసావనయ్యా సిబిఐకి విచారణకు ఇవ్వడానికి? ఏం తప్పు చేసాము? డిఎస్సీ కోసం పడికాల్పులు కాస్తున్నాము. 30 ఏళ్ళు పైబడ్డా మేము చదివాము. ఇంటర్లో స్టేట్ ర్యాంకులు వచ్చాయి, మండలం ర్యాంకులు వచ్చాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని పడిగాల్పులు కాల్చుకుంటూ ప్రైవేట్ స్కూళ్ళల్లో, గురుకులాల్లో పని చేసుకుంటూ మత్తొక చోట, పిల్లల చోట మేము చచ్చి బతికి కష్టపడి లైన్ అక్షరము చదివితే మెగాడిఎస్సీ రాయని కానే కాదు. ఇది ఒక మెగాడిఎస్సీ. చరిత్రలోనే నిలిచిపోయేటట్టు లోకేష్ బాబు గారు ఒక డిఎస్సీని కండక్ట్ చేస్తే రాజకీయం చేశారు కదయ్యా నాయన. ఈ రాజకీయం ఏమన్నా పనికొస్తుందా? దీనంట మళ్ళా సిబిఐకి ఇస్తాడంట. సిబిఐ చెప్పేసింది ఆల్రెడీ. ఇది అసలు ముందు సిబిఐకి ఇచ్చే అంత కేసే కాదు నాయన అని చెప్పింది. ఏం జరిగిందనండి సిబిఐకి ఇవ్వడానికి? ఆల్రెడీ